చలో సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ రష్మిక మందన్న గత కొన్నేళ్లుగా చలోమంటూ దూసుకుపోతోంది. తెలుగులో మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో కలిసి హిట్లు కొట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. యానిమల్, పుష్ప 2, చావా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకుంది. సల్మాన్ ఖాన్ తో నటించిన సికిందర్ సినిమా ఫ్లాప్ అయినా ఆ ప్రభావం రష్మిక మీద పడకపోవడం ఆమె అదృష్టమనే అనుకోవాలి. నేషనల్ క్రష్ రష్మిక మందన బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు తన హవా సాగించిన ఈ బ్యూటీ ఇప్పుడు హిందీలోనూ వరుస ఆఫర్లు అందుకుంటోంది. ఇప్పటికే యానిమల్, పుష్ప 2, చావా వంటి సినిమాలతో హ్యాట్రిక్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ కొట్టిన హీరోయిన్ గా అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. అయితే సికిందర్ రూపంలో అమ్మడిని ఓ భారీ డిజాస్టర్ పలకరించింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న హీరోయిన్లుగా నటించిన హిందీ సినిమా సికిందర్. ఎన్నో అంచనాలతో ఈద్ స్పెషల్ గా థియేటర్లోకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం చవిచూస్తుంది. సల్మాన్ కెరీర్ లో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. దీంతో సహజంగానే రష్మిక ఖాతాలో ఓ ఫ్లాప్ పడినట్లయింది. అయితే దాన్ని మర్చిపోయేలా ఇప్పుడు చావా సినిమా ఓ మైల్ స్టోన్ మార్క్ క్రాస్ చేసింది. విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా చావా. శివాజీ మహారాజ్ తనయుడు సంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కింది. ఇందులో సంభాజీ సతీమణి ఏసుబాయి పాత్రలో రష్మిక కనిపించింది. ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. తాజాగా ఈ మూవీ హిందీ వర్షన్ 600 కోట్ల రూపాయల క్లబ్ లో చేరినట్లుగా బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో పుష్ప 2 హిందీ, స్త్రీ 2 సినిమాల తర్వాత ఈ మైలురాయి మార్క్ ను టచ్ చేసిన మూడో చిత్రంగా నిలిచింది. ఇంతకు ముందు రష్మిక మందన హీరోయిన్ గా నటించిన యానిమల్ మూవీ 900 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించగా, పుష్ప 2 సినిమా 1870 కోట్ల రూపాయల కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది. ఇప్పుడు లేటెస్ట్ గా చావా సినిమా కూడా 600 కోట్ల క్లబ్ లో చేరింది. సికిందర్ కూడా సక్సెస్ అయ్యుంటే పాన్ ఇండియాలో రష్మికకు తిరుగు లేకుండా పోయేది. రష్మికను ఎవరూ తప్పుబట్టడం లేదు. నిజంగా రష్మిక లక్కీ బ్యూటీ అనే అనుకోవాలి. ఈ ఏడాదిలో ఆమె కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్, థమా వంటి చిత్రాలతో ఆడియన్స్ ను పలకరించబోతోంది.